వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అనేది నిమిషానికి ట్రెండ్స్ అయితే మారుతూ ఉన్నాయి. అనూహ్యంగా తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే అద్భుతమైనటువంటి తీరున అధికారాన్ని చేజిక్కించుకునే రీతిలో ముందుకు వస్తోంది. ఇక తొలిసారి బీజేపీ వెస్ట్ బెంగాల్లో పాగవేయనుంది. సువేందు అధికారి ఇప్పుడు బీజేపీని మొత్తానికి విజయం దిశగా తీసుకువచ్చారు. 4వ ముఖ్యమంత్రి అవుదామనుకున్నటువంటి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కేరళలో అనుకున్నట్టే జరిగింది. విజయన్ వెనకంజు వేశారు. సో అక్కడ రాహుల్ గాంధీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ మరోసారి అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధిస్తోంది. ఇక అస్సాం పుదుచ్చేరిలో కూడా బీజేపీ మరోసారి తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకుందనే చెప్పాలి. సో ఒకసారి మనం చూద్దాం. రాజకీయ ప్రకంపనలు కనిపించాయి, కమల వికాసం కనిపిస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో మరోసారి మోడీ అమిత్ షా ద్వయం ఇక్కడ సక్సెస్ అయిందనే చెప్పాలి. విజయ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. సో ఏ పోస్టల్ బ్యాలెట్ నుంచి చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నదే జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ స్టాలిన్ మరోసారి అధికారంలోకి వస్తారనుకున్నారు, కానీ ఒకే ఒక్క సంస్థ ఇచ్చింది విజయ్ ఈసారి అధికారంలోకి వస్తారని. అదే జరిగింది. సో విజయ్ ఇప్పటికే 120 స్థానాలకు పైగా ముందుకు సాగుతూ ఆయన దూసుకు వెళ్తున్నారు. సో విజయ్ సరికొత్త రికార్డు, ముఖ్యమంత్రి అయ్యేది ఆయన అనేది స్పష్టమవుతోంది. అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ దరిదాపుల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 3 డిజిట్స్ అయితే ఇప్పటికే విజయ్ దాటేశారు. మొత్తానికి మమతకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఇక కేరళ కాంగ్రెస్ పరమవుతోంది. మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఓటింగ్ సరళైతే మనం చూసాం. ఇప్పుడు ఫలితాల గురించి చూద్దాం. ఎక్కడెక్కడ ఎవరు లీడ్లో ఉన్నారనేది నేను మొత్తం ఇక్కడ గ్రాఫ్లో మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపు ఒక 15 నిమిషాల వరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ని మనం పరిశీలిద్దాం. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ప్రజెంట్ పోలింగ్ సరళ నుంచి మనం పరిశీలించాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే లెక్కింపుల్లో చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ విజయ్ స్థాపించిన పార్టీ అనూహ్యంగా ఎవ్వరూ కూడా ఊహించలేదు ఇంత అద్భుతమైనటువంటి విజయం దిశగా వస్తుందని. 113 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అధికారికంగా ఇంకా ఎవరు గెలిచిందనేది ఇంకా ప్రకటించలేదు. అన్నాడీఎంకే పార్టీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని జయలలిత పార్టీ ముందుకు సాగారు. సో మొత్తానికి 67 స్థానాల్లో అన్నాడీఎంకే ఇక్కడ లీడ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో ముందుకు సాగారు. సో 54 స్థానాల్లో మాత్రమే డిఎంకే ముందంజలో ఉంది. 118 స్థానాలు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మొత్తానికి 113 స్థానాలు అంటే కేవలం 5 నుంచి 6 స్థానాలు వస్తే టీవీకే విజయాన్ని సాధించవచ్చు. సో డిఎంకే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే 7 గంటల నుంచే వాళ్ళు సంబరాలకి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫలితాలు చూసుకున్న తర్వాత కార్యాలయాలన్నీ చాలా ఖాళీగా మారిపోయాయి. సో టీవీకే కార్యాలయం దగ్గర మాత్రం విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోలీస్ బందోబస్తు కూడా టీవీకే కార్యాలయానికి పెరిగింది. సో నిన్న రాత్రి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఓట్ల లెక్కింపు సమయానికి మొత్తం మారిపోయిందని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ స్టేట్ వెస్ట్ బెంగాల్ చూద్దాం. 293 స్థానాలు వెస్ట్ బెంగాల్ 293 స్థానాలకు గాను బీజేపీ అనూహ్యంగా అద్భుతమైనటువంటి విజయం తీసుకువెళ్తోంది. 171 స్థానాల్లో బీజేపీ ఇక్కడ లీడ్లో కొనసాగుతోంది. అయితే ఇంకా అధికారికంగా గెలిచినటువంటి పరిస్థితి ఈసీ ఇంకా ఎవరిది ఇవ్వలేదు. ఏ స్టేట్లో కూడా అధికారికంగా గెలిచారని తెలియదు. సో మొత్తాన్ని 1 గంట వరకు అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తవుతుంది. ఆ సమయానికి ఎవరు గెలిచారనేది ఒక క్లారిటీ వస్తుంది. ఏ అభ్యర్థులు గెలిచారు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్కి అందిస్తారు. సో గెలిచిన అభ్యర్థికి అందిస్తారు. వెస్ట్ బెంగాల్లో 293 స్థానాలు, 148 స్థానాలు గెలుచుకున్నటువంటి వారు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. 3 సార్లు మమతా బెనర్జీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేశారు. 4వసారి రికార్డు క్రియేట్ చేద్దాం అనుకున్న మమతకు బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి అక్కడ ప్రజలు. సో జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ అనూహ్యంగా ఇక్కడ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తోంది. బీజేపీ 171 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా పార్టీ దాదాపు 40 నుంచి 50 వరకు సీట్ల తేడాను అయితే ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకోవాలి. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకున్నటువంటి మమతా బెనర్జీ 114 స్థానాల్లో మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ చాలా తక్కువ స్థానాలు, కేవలం 2 అంటే సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయింది. ఇక లెఫ్ట్ ఒకే ఒక్క స్థానం, అదర్స్ ఇక్కడ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇందులో 3 క్యాండిడేట్లకి ఎవరికైతే టికెట్లు దక్కలేదో వాళ్ళు ముందంజలో కనిపిస్తున్నారు. అంటే పార్టీలో బీఫామ్ రాకుండా బయటకు వెళ్ళడంతో వారికి టికెట్లు రాలేదు. సో మొత్తానికి బీఫామ్ లేకపోయినా అదర్స్గా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి. ఇక కేరళ గురించి చూద్దాం. కేరళ గురించి చూసుకున్నట్లయితే కేరళలో కూడా దాదాపు 140 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. 140 స్థానాల్లో 71 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. సో అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కేవలం 43 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో కొనసాగుతోంది. ఇక ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్లయితే కేరళలో
96 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. సో లీడింగ్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో ఇక్కడ ముందుకు సాగుతోంది. బీజేపీకి ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అస్సాం ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మరోసారి బీజేపీ గెలుస్తుందని అందరూ భావించారు. ప్రస్తుతం ఎలక్షన్ పోలింగ్ సరళ నుంచి చూసుకున్నట్లయితే ఓటింగ్ సరళ వరకు అంతా కూడా బీజేపీకి అనుకూలంగానే కనిపించింది. బీజేపీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ ఎగ్జిట్ పోల్స్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇక్కడ రిజల్ట్లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ 95 స్థానాల్లో ముందుకు సాగింది. కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతోంది. అదర్స్ కేవలం ఒకే ఒక్క స్థానంలో ఇక్కడ లీడ్లో కొనసాగుతున్నారు. మరోసారి అస్సాంలో బీజేపీ పాగా వేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే దాదాపు 2 నుంచి 3 రెట్లు బీజేపీ ఇక్కడ స్థానాలతో ముందంజలో ఉంది. అస్సాంలో చాలా గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ, కానీ చాలా తక్కువ ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని అయితే ఇవ్వలేదనేది తెలుస్తుంది. ఇక చివరిగా చూసుకున్నట్లయితే పుదుచ్చేరిలో కూడా 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి వారు ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తారు. బీజేపీ ఇప్పటికే 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. కేవలం 3 స్థానాల్లో అదర్స్ పుదుచ్చేరిలో ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కమలం పార్టీ 2 స్థానాలు అంటే 2 స్టేట్లు అస్సాం అదేవిధంగా పుదుచ్చేరి మరోసారి తన ఖాతాలో వేసుకుంది. ఇక వెస్ట్ బెంగాల్ అనూహ్యంగా బీజేపీ 171 స్థానాలు ఇక్కడ గెలుచుకొని మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చి ఈ రాష్ట్రంలో కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 5 ఎలక్షన్ స్టేట్స్లో 3 ఎలక్షన్ స్టేట్స్ బీజేపీ కైవసం చేసుకుంటుంటే ఇక తమిళనాడులో ఇక్కడ చాలా పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తమిళనాడులో ఒకసారి చూసుకున్నట్లయితే విజయ్కి ఒకవేళ మెజారిటీ సీట్లు రాకపోతే విజయ్కి అన్నాడీఎంకే పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటే అన్నాడీఎంకే పార్టీ టీవీకే 2 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా బీజేపీ గెలిపించినటువంటి కింగ్ మేకర్ పరిస్థితి అవుతుంది. సో మొత్తానికి 4 రాష్ట్రాల్లో బీజేపీ తన పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. కేరళ ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చూపించుకుంటుందని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల్లో బీజేపీ 4 రాష్ట్రాలకు సంబంధించి తన హవాని చూపించింది. కేరళ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగి ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేస్తోంది. కేరళలో చూసుకున్నట్లయితే అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ కూడా అనుకున్నారు. సతీశన్ ముఖ్యమంత్రి అవుతారనుకున్న సమయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి కేసీ వేణుగోపాల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఏఐసిసి సీనియర్ మెంబర్ ఆయనకి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలంటూ కూడా ఆయన వర్గీయులు అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచే ఈ యొక్క ట్రెండ్స్ని చూసినటువంటి తర్వాత వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేయాలంటూ కూడా కొత్త ప్రకటన అయితే తీసుకొస్తూ ఉన్నారు. తమిళనాడు పరిస్థితి పూర్తిగా చేంజ్ అయిపోయింది. వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి. టీవీకే పెద్ద ఎత్తున ఇక్కడ అధికారంలోకి చేపట్టే అవకాశం ఉందంటూ స్పష్టంగా తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ కార్యాలయం అదేవిధంగా ఆమె వర్గీయులు కూడా అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. బీజేపీ సంబరాల దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 2 స్టేట్స్లో అంటే అస్సాం కానీ పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఈ 2 స్థానాల్లో బీజేపీ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక్కడ సాధారణమైనటువంటి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి బీజేపీ తన హవాని మరోసారి నిరూపించుకుందనేది స్పష్టంగా తెలుస్తోంది. 1 గంట 2 గంటల సమయానికి పూర్తిగా ఎవరు అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఓవరాల్గా 60% మనకి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ వస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకి పూర్తిగా ఏ రాష్ట్రాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుందనేది తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క కౌంటింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్.